అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. కర్కాటక రాశివారు గురుగారు, అసలు ఈ రాశివారు ఏ వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుంది, ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది? పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంచం కర్కాటకం. ఇది కర్కాటకం అంటే చంద్రదశ. స్వతహాగా కర్కాటక లగ్నం, కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం రెండు ఒకే కోపకి చెందుతాయి. ఇక్కడ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి దాదాపుగా మానసిక ఆవేదనలు ఎక్కువగా, స్త్రీ మూలకంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీళ్ళకి స్వతహాగా కూడా. అలాగే ఒకవేళ కర్కాటక రాశిలో స్త్రీలు జన్మించిన పురుషుల ద్వారా వాళ్ళకి ఏదో ఒక రకమైన ఆటంకాలు వస్తుంటాయి. కర్కాటక రాశి అనేటువంటిది ఎండ్రకాయ అంటారు, చూసారా మీరు? కర్కాటక అంటే పీత, అది అడ్డంగా నడుస్తూ ఉంటుంది, అట్లా స్ట్రైట్ గా వెళ్ళలేదు. అలానే వీళ్ళ జీవితంలో ప్రతిదీ కూడా కాస్త బండి వేగం అందుకుంది అనగానే స్పీడ్ బ్రేకర్ అడ్డొస్తుంది. ఓకే, దాన్ని బ్రేక్ వేస్తారు. మళ్ళీ వేగం అందుకుంటుంది, మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఇలా గత కొంతకాలంగా సాగుతూనే ఉంది. వీళ్ళకి స్వతసిద్ధంగా కూడా ఇనుము సంబంధించిన వ్యాపారం చాలా బాగా పనికొస్తుంది. అంటే శని అధిష్టానంగా ఉన్నాడు ఇందులో కనుక ఇనుముతో చేసేటువంటి పనులు వీళ్ళకి బాగా పనిచేస్తాయి. ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా కర్కాటక రాశి వారు అది నిలబడుతుంది. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యాపారం వీళ్ళకి ఎంతవరకు దూరంగా ఉంటే అంత మంచిది. రియల్ ఎస్టేట్లు ఇటువంటి వాటిలో వీళ్ళకి దూరంగా ఉండటం వీళ్ళకి చాలా మంచిది. మామూలుగా ఏదో కొనేసుకొని కొంతకాలం తర్వాత అమ్ముకోవటం వేరు, కానీ రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటే అది వీళ్ళకి అనర్థమే వస్తుంది. కన్స్ట్రక్షన్ బిజినెస్ వీళ్ళకి బాగుంటుంది. మళ్ళీ కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగుంటుంది. ఎందువల్లంటే దాదాపుగా కర్కాటక రాశిలో నిజాయితీ పరులు ఎక్కువ ఉంటారమ్మా. అందుకనే నిజాయితీ పరులకు నిందలు ఎక్కువ అంటారు కదా. నిజాయితీగా ఉండే వాళ్ళని ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. వాళ్ళకి మానసిక ఆవేదనలు ఎక్కువ. ఎదుటి మనిషి క్షేమం కోసం, ఎదుటి మనిషి బాగుండటం కోసం వీళ్ళు ఎన్ని తాపత్రాలన్నా పడుతూ ఉంటారు అనేటువంటిది మనం పెద్దవాళ్ళ దగ్గర వింటూ ఉంటాం. నిజాయితీ పరులకు నిందలు ఎక్కువ అని చెప్పి. ఆ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు దాదాపుగా ధర్మానికి దగ్గరగా నిజాయితీతో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. సరే, లగ్న ప్రభావాలు కొన్ని ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, కానీ దాదాపుగా మాత్రం నిజాయితీగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ పరిసరాలలో అత్యంత కుటుంబ సభ్యుల నుంచే విరోధాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ కర్కాటక రాశి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళని ఏంటంటే అవునా నిజమా అని, వీళ్ళ పొజిషను వీళ్ళ స్థాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూపించగలిగితే మాత్రమే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. లేకపోతే ఇంతేనా, ఓ నువ్వా అన్నట్టుగా విలువ ఉండదు, కష్టం. ఈ కర్కాటక రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధకుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధకుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ శంభోహ మకుట భూషణం అన్నట్టుగా ఈశ్వరుని ఆరాధన చేయాలి. ఎందువల్లంటే చంద్రుడు ఎక్కడుంటాడు? కర్కాటకం అంటే చంద్రుడు, కర్కాటకానికి అధిపతి, ఆ ఇంటికి చంద్రుడు అధిపతి. కనుక ఆయన ఎక్కడ ఉంటాడు? చంద్రమండలంలో ఉంటారని చెప్తారు. ఈశ్వరుడు నెత్తి మీద ఉంటారు. అంటే ఈశ్వరుడే అందరికన్నా పైన ఉంటాడు. అందరి నెత్తి మీద ఈశ్వరుడు ఉంటే ఈశ్వరుడి నెత్తి మీద చంద్రుడు ఉంటాడు. శంభోహ మకుట భూషణం అని చెప్పి, ఆ ఈశ్వరుడికి భూషణమే మకుటం మీద చంద్రుడు. శంభోహ మకుట భూషణం చెప్పి, అందుకని సోమవారం రోజు నాడు ఈశ్వరాభిషేకం చేస్తే చంద్రుడు ప్రీతి అవుతాడు, కనుక వీళ్ళకి మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి. కాబట్టి ఎప్పుడైనా సరే సోమవారం వచ్చిన రోజు నాడు ఇంట్లో చిన్న శివలింగమైన పెట్టుకొని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనేటువంటి ఒక మంత్రం ఏదైతే ఉంటుందో చాలా విశేషమైనటువంటి ఈశ్వర మంత్రం. కాబట్టి ఆ మంత్రంతో చక్కగా ప్రతి సోమవారం తప్పకుండా ఉదయం పూట ఒక 11 సార్లు ఆ మంత్రాన్ని అనుకుని అభిషేకం చేసుకోవడం వలన, లేదా ఈ మంత్రాన్ని, ఇది మంత్రం కదా మరి తప్పులు పడతాయి కదా అనుకున్నప్పుడు వినటం, లేదా ఇవన్నీ కాదు, ఓం నమ శివాయ అనేటువంటి 5 అక్షరాలు, నమ శివాయ అనే పంచాక్షరం, ఓంకారం కలిపితే 8 అక్షరాలు, అకార ఉకారం అకార కలిపితే ఓం,
అంటే 3 అక్షరాలు. నమఃశివాయ 5 అక్షరాలు కలిపితే 8 అక్షరాలు అష్టాక్షరి మహామంత్రం. ఓం నమఃశివాయ అనుకుంటూ ఒక 111 సార్లు, 121 సార్లు స్వామివారికి అభిషేకం చేసుకొని చక్కగా ఆయనకి కాస్త గంధం రాసి, బొట్టు పెట్టి, అక్షతలు వేసి ఒక మారేడు దళం పెట్టి, అంత వెనబోసిన వేదన పెట్టగలిగితే ప్రతి సోమవారం రోజు నాడు ఆ చంద్రుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభ్యమయ్యి మానసికంగా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటూ, ఎంతో ఆనందంతో ఉంటూ, ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా విజయం చేకూరుతూ, చేయి పైన ఉంచుకుంటూ ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఇది ఏమవుతుందో అనేటువంటి ఇక్కడ టెన్షన్ లేకుండా సుఖవంతమయంగా ఆ కార్య విజయాన్ని చేకూర్చుకుంటూ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో తేజస్సుతో కాంతివంతంగా వెలుగుతూ వాళ్ళ జీవితానికి సార్థకత అనేటువంటిది చేసుకునేటువంటి అద్భుతమైన సమయం ప్రారంభమైంది కనుక ప్రతి సోమవారం ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానంతో ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ, అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ప్రతిరోజు పంచాక్షరి అనుకోవచ్చు, కానీ సోమవారం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఈశ్వరారాధన, ఆదివారం లేదా మంగళవారం రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసి ఎక్కడైనా పుట్ట కనుక ఉన్నట్లయితే మన పరిసరాలలో బియ్యపిండి పంచదార కలిపి, అంటే అన్ని బియ్యం పిండి చేసేసి అందులో అంత పంచదార పిండి చేసి కలిపి ఆ 2 బియ్య పిండి పంచదార తీసుకెళ్లి పుట్ట చుట్టూదా కనుక చల్లి వచ్చినట్లయితే ఆ పుట్ట దగ్గర చీమలు తినడానికి వచ్చి తింటుండగా ఎక్కడైతే కనుక ఈ పదార్థాలు మొత్తం చల్లేసి ఉంటాయో చీమలు తింటుంది అక్కడ పుట్ట పెరుగుతుంటుంది. ఆ పుట్ట పెరుగుతున్నప్పుడు ఏ రకంగా అయితే పుట్ట పెరుగుతుందో ఆ రకంగా వీరి యొక్క జీవితం వృద్ధి చెందుతుందమ్మా. ఇట్లా నాన్ స్టాప్ గా అసలు ఎంత స్పీడ్ గా చెప్పేశారు గురుగారు. అసలు ఈ పూజా విధానాలు ఇవన్నీ కూడా అసలు మీరు చెప్పిన విధంగా ఇంతే ఫాస్ట్ గా లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడం ఉంటుంది. స్టార్ట్ చేస్తే ఎంత చేంజ్ వస్తుందో కదా అసలు. ఇది ఫాస్ట్ గా చెప్పడం కాదమ్మా, ఆ, కొన్ని మొత్తం ఫిక్స్ విషయాలు అయిపోయి ఉంది. మనం మాట్లాడాలి చెప్పాలి అనుకున్నప్పుడు ఉమ్, దాని యొక్క విధానం ఒక ఆర ఉమ్, ఉమ్, ఉమ్. మన వెనక నుంచి నడిపిస్తుంది. కాసేపు గుడిలో ఉన్నట్టు అనిపించింది మన గురుగారు. వెనక నుంచి ఆర నడిపిస్తుంది. నార్మల్ గా మాట్లాడాలంటే మనకు గుర్తుండవు ఏం మాట్లాడతాము. ఆ, ఆ. ఆ విధానం అనేటువంటిది పరంపరాగతంగా దేనికి ఏది అనుసంధానంగా ఉంటుందో వెనక నుంచి ఆ ఒక ఆర మన చేత పలికిస్తుంది. ఉమ్, ఉమ్. లేదంటే ప్రతిదీ మనకి ఇలా రాదు. అది అవును. అలా వచ్చింది అన్నప్పుడు ఆరా దగ్గర ఉన్న దాని యొక్క వైబ్రేషన్ అలా పలికిస్తుంది. అది విషయం. చాలా బాగా చెప్పారు గురుగారు. మీరు చెప్తున్నంతసేపు కాసేపు స్టూడియోలో ఉన్నాం అనిపించలేదు. ఒక గుడిలో కూర్చొని మాట్లాడతాం కదా పురోహితుల వారితో, ఆ విధంగా అనిపించింది. సంతోషం. చాలా సంతోషం గురుగారు. చక్కగా కర్కాటక రాశి వారు మీరు చెప్పిన విధానాల్ని, మీరు చెప్పిన ఈ పూజల్ని కూడా పుట్ట చుట్టూ చేయాలని చెప్పి ఎంతో వివరంగా చెప్పారు. ఇవి కానీ వాళ్ళు పాటిస్తే ఎంతో చేంజ్ అనేది వాళ్ళ లైఫ్ లో ఖచ్చితంగా. కనిపిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.